తిరుమల శ్రీవారి లడ్డూల విక్రయాలు కొత్త రికార్డ్ సృష్టించాయి. ఏడాది జూన్ నెలలో రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని పెంచింది. ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అందిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 1.12 కోట్ల లడ్డూలు, మే నెలలో 1.21 కోట్ల లడ్డూలు, జూన్ నెలలో 1.26 కోట్లకు పైగా లడ్డూలు విక్రమయ్యాయి. జూన్ నెలలో లడ్డూల విక్రయాలు గణనీయంగా భారీగా పెరిగాయి. 2024 జూన్ నెలలో 1,64,364 లడ్డూలు, 2025 జూన్ నెలలో 1,19,21,353 లడ్డూలు విక్రయాలు జరిగాయి. 2026 జూన్ నెలలో మాత్రం 1,26,81,855 లడ్డూలు విక్రయించారు. అంటే గతేడాది జూన్తో పోలిస్తే 7,59,452 లడ్డూలు అధికంగా విక్రయమవడంతో 6.37% వృద్ధి నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో 2024-25తో పోల్చుకుంటే 2026లో భారీగా లడ్డూలు విక్రయాలు అన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద అంటే గత ఏడాదికి ఈ ఏడాదికి తిరుమలకి భక్తుల సంఖ్య విపరీతంగా వస్తున్న కారణంగానే ఈ రకంగా రికార్డు స్థాయిలో అంటే స్వామివారికి సంబంధించినటువంటి లడ్డూలు అంటే భక్తులు కొనుగోలు చేసుకోవడం జరిగింది. గత నెలలో దాదాపుగా 1.27 కోట్ల లడ్డూల వరకు కూడా భక్తులు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని టీటీడీ ఇప్పటికీ కూడా ప్రకటన చేయడం జరిగింది. అంటే ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చాలా ప్రాంతాల నుంచి, తమిళనాడు కావచ్చు, ఇటు కర్ణాటక, కేరళ, ఇట్లా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుండడం. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా దాదాపుగా 70 నుంచి 80 దేశాల నుంచి కూడా తిరుమలకు స్వామివారి దర్శనానికి ఇక్కడికి భక్తులు రావడం జరిగింది. అందువల్లనే స్వదేశీ కరెన్సీతో పాటు విదేశీ కరెన్సీ కూడా పెద్ద ఎత్తున స్వామివారి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు విరివిగా శ్రీవారికి సంబంధించినటువంటి హుండీలో కానుకలు సమర్పిస్తున్నారు. ప్రతిరోజు 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు కూడా స్వామివారికి సంబంధించినటువంటి హుండీ ద్వారా లెక్కింపులు అంటే జరుగుతుంది. తద్వారా స్వామివారికి సంబంధించినటువంటి ఆదాయం వస్తుంది. ఇట్లా 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు కాబట్టి ప్రతిరోజు కూడా 80 నుంచి 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక గత నెల సంబంధించి జూన్ నెలలో అయితే ఈ అంటే సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో విపరీతంగా భక్తుల తాకిడి పెరగడం జరిగింది. అందువల్లనే 90,000 మంది భక్తులు ఎక్కడా కూడా తగ్గకుండా ప్రతిరోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఒకవైపు విఐపీల నుంచి సామాన్య భక్తుల వరకు ఉదయం అంటే సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు కూడా భక్తులకి వివిధ రూపాల్లో అంటే సర్వదర్శనంతో పాటు విఐపీలు ఇట్లా ప్రోటోకాల్ పరిధిలో ఇట్లా 300 రూపాయలు సర్వదర్శనం, ఇట్లా చంటిపెడ్డలు, ఇట్లా వయోవృద్ధులు, ఇట్లా వికలాంగులు, అన్ని దర్శనాలకు సంబంధించి కూడా ఒకవైపు స్వామివారికి సంబంధించి కైంకర్యాలు సేవలు కొనసాగిస్తూనే భక్తులకు అందరికీ కూడా ఈ రకమైనటువంటి దర్శన ఏర్పాట్లలో టీటీడీ ఏర్పాట్లు చేసి వాళ్ళకందరికీ కూడా దర్శనం కల్పించడం జరిగింది. ఆ రకంగా అంటే 2 తెలుగు రాష్ట్రాల కాకుండా దేశవ్యాప్తంగా వచ్చిన భక్తులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన భక్తులు విపరీతంగా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని తిరిగి వెళ్లే సందర్భంలో విరివిగా భక్తులు అంటే ఈ లడ్డూ ప్రసాదాలని కొనుగోలు చేసుకొని వెళ్తూ ఉంటారు. అంచనా అంటే టీటీడీ అంచనా ప్రకారం ఒక్కొక్క భక్తుడు కూడా ప్రతి భక్తుడు 5 లడ్డూల లెక్కన ఒక్కొక్కరు కొనుగోలు చేసుకొని కూడా వెళ్ళడం జరిగింది. అందువల్లనే ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో దాదాపుగా 1.26 నుంచి 27 కోట్ల రూపాయల వరకు కోట్ల లడ్డూలు ఇప్పటికే కూడా కౌంటర్ల ద్వారా భక్తులు కొనుగోలు చేసుకున్నట్లు కూడా టీటీడీ ప్రకటన చేయడం జరిగింది. ఇది ఒక సంచలనమైనటువంటి రికార్డుగానే మనం చెప్పుకోవచ్చు. అయితే భవిష్యత్తులో మరిన్ని పారదర్శకంగా అంటే టీటీడీ అధికారులు ఒకటే చెప్తున్నారు, గతానికి ఇప్పటికీ లడ్డూల్లో నాణ్యత తీసుకురావడం, లడ్డూల్లో అంటే నెయ్యి కావచ్చు కలిసి జరగకుండా ఎక్కడ కూడా నాణ్యమైనటువంటి నెయ్యిని సరఫరా చేయడం, అందులో కలపడం. మరోవైపు ముడి సరుకుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని మరింత రుచికరంగా లడ్డూ ప్రసాదాలని తయారు చేయడం కారణంగానే ఈ రకంగా భక్తులు విపరీతంగా కొనుగోలు చేసుకుని ఇక్కడ నుంచి కూడా వెళ్తున్నారు అంటూ కూడా టీటీడీ కూడా గుర్తించడం జరిగింది. భవిష్యత్తులో మరింత పారదర్శకంగా, మరింత రుచిగా, మరింత నాణ్యతగా భక్తులకి ఈ లడ్డూ ప్రసాదాలని పంపిణీ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా అవకతవకలకు లేకుండా కొన్ని రకాల చర్యలు తీసుకొని ఈ రకంగా ముందుకు తీసుకెళ్తామంటున్నారు. అంటే ఇక్కడ రికార్డు స్థాయిలో భక్తులు లడ్డూలకు సంబంధించి కొనుగోలు చేసుకున్నప్పటికీ కూడా రికార్డులు అనేది పక్కన పెడితే సంతృప్తికరంగా లడ్డూ ప్రసాదాలు, ఎంతో పరమ పవిత్రంగా లడ్డూ ప్రసాదాలు భక్తులు స్వీకరించాలనేది ప్రధానంగా టీటీడీకి సంబంధించినటువంటి ఆలోచన. అందువల్లనే ఆ రకంగా నిర్ణయం తీసుకొని ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. సో మొత్తం మీద అంటే భక్తులకు సంబంధించి భవిష్యత్తులో గన
ఇంకా కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగినప్పటికీ కూడా వాళ్ళకందరికీ కూడా అంటే మరింత నాణ్యతగా రుచిగా ఈ లడ్డు ప్రసాదాలని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాము. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఎక్కడా కూడా ఈ లడ్డు ప్రసాదాలు దొరకడం లేదు, లడ్డు ప్రసాదాలకు సంబంధించి రుచి లేదు, లేదంటే నాణ్యత లేదు అనేది ఎక్కడ అలాంటి కంప్లైంట్స్ లేకుండా వాళ్ళకందరికీ కూడా ఈ రకంగా పంపిణీ చేస్తామంటూ కూడా టీటీడీ ఇప్పటికే కూడా ప్రకటన చేయడం జరిగింది. సో మొత్తం మీద ఈ 3 నెలల కాలంలో చూస్తే కన్నా జూన్ అంతకుముందు మే కావచ్చు, అంతకుముందు ఏప్రిల్ నెలలో 1 కోటి లడ్డూలు పైన భక్తులు కొనుగోలు చేసుకుని ఇక్కడ నుంచి కూడా వెళ్ళడం జరిగింది. సహజంగా భక్తులకి ఎలా అంటే లడ్డూ ప్రసాదాలు ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తే స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ ప్రసాదాలన్నింటినీ కూడా వాళ్ళ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, బంధుమిత్రులు, స్నేహితులు వీళ్ళకందరికీ కూడా ఈ లడ్డూ ప్రసాదాలని పంపిణీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా స్వామివారే తమ ఇంటికి వచ్చినట్లుగా వాళ్ళు భక్తులు భావిస్తారు. అందువల్లనే ఈ లడ్డూ ప్రసాదాలకు కూడా అంటే విక్రయాలకు సంబంధించి ఎంత పెద్ద ఎత్తున సేల్స్ పెరిగినట్టు కూడా టీటీడీ ప్రకటన చేయడం జరిగింది. సో మొత్తం మీద నాణ్యత పెంచే విషయంలో మరింత కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఇంకా కూడా ముందుకెళ్తామంటూ కూడా టీటీడీ చెప్తుంది. శ్రీజ, వరకు కూడా లడ్డు విషయంలో కల్తీనే జరిగింది అని చెప్పేసి మనకి చాలా రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు లడ్డు విక్రయాలు చూసుకుంటే రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇప్పుడు మొత్తం మీద అంటే గతంలో మీరు అన్నట్టుగానే ఈ లడ్డూ ప్రసాదాలకు సంబంధించి అంటే నాణ్యత లేని కారణంగా గత ఏడాదికి ఈ ఏడాదికి అంటే డిఫరెన్స్ ఉంది భక్తులు కొనుగోలు చేసుకునేటటువంటి అంశంలో. అందువల్లనే గత ఏడాదికి భారీగా భక్తులు ఈసారి పెరగడం జరిగింది. ఆ లడ్డూల నాణ్యత పెంచడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఈ నాణ్యత విషయంలో అంటే నెయ్యి ప్రధానంగా లడ్డూలు అంత రుచికరంగా రావడానికి గల కారణాలు స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడితే తప్ప లడ్డూలు రుచికరంగా రావు. మరోవైపు ముడిసరుకుల విషయంలో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న కారణంగానే అందులో కలిపేటటువంటి ముడిసరుకులకు సంబంధించి ఇట్లా నాణ్యత తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. అందువల్లనే ఇంత టేస్ట్ రావడం, ఇంత రుచికరంగా లడ్డూలు వచ్చిన కారణంగానే ఇంత పెద్ద ఎత్తున భక్తులు కొనుగోలు చేస్తున్నట్లు కూడా టీటీడీ గుర్తించడం జరిగింది. అందువల్లనే గత నెలలో దాదాపుగా 1.26 నుంచి 27 కోట్ల లడ్డూలు భక్తులు కొనుగోలు చేసుకొని వెళ్తే ప్రతిరోజు 90 నుంచి 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆ నెలంతా దాదాపుగా 25 నుంచి 27 లక్షల మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటే ప్రతి భక్తుడు కూడా ఒక్కొక్కరు 4 నుంచి 6 లడ్డూల చొప్పున ఇక్కడ నుంచి కూడా కొనుగోలు చేసుకుని వెళ్ళడం జరిగింది. అందువల్లనే దాదాపుగా 1.26 నుంచి 27 కోట్ల లడ్డూలు భక్తులు కొనుగోలు చేసుకున్నారు. అంతకు ముందు నెల జూన్ అంటే మే నెల కావచ్చు, ఏప్రిల్ నెలలో కూడా దాదాపుగా 1 కోటి నుంచి 1.10 కోట్ల లడ్డూలు కొనుగోలు చేసుకోవడం జరిగింది. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపీనాథ్.